చిన్న తలనొప్పి వచ్చింది, పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందేమోనని గూగుల్లో కంటిన్యూస్గా వెతుకుతున్నారా? మళ్ళీ స్కాన్లు చేయించుకోవటం, చెకప్లకి వెళ్ళటం, డాక్టర్ల చుట్టూ తిరగటం, ఇలా ఏమైనా జరుగుతుందా? మరి ఇదేంటో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ఆరోగ్యం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా అవసరం. కానీ కొంతమందికి మాత్రం ఆలోచన అనేది చాలా తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. చిన్న తలనొప్పి, కడుపులో నొప్పి, మోషన్ అవ్వటం, ఎక్కువగా చెమటలు పట్టడం లాంటివి జరుగుతున్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో, పొట్టలో క్యాన్సర్ వచ్చిందేమో, ఇంకేదైనా జబ్బు ఉందేమో అని ఆలోచన అనేది కంటిన్యూస్గా వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారు? భయము, ఆందోళన. ఈ ఆందోళన తగ్గించుకోవటానికి రిపీటెడ్గా బ్లడ్ టెస్టులు చేయించుకోవటం, బ్రెయిన్ స్కాన్ చేయించుకోవటం, డాక్టర్స్ చుట్టూ తిరగటం. డాక్టర్స్ ఎంత రీఅష్యూర్ చేసినా, టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయని చెప్పినా సరే ఆ టైంకి ఏదో కుదురుపడినట్టుగా ఉంటుంది. కానీ మళ్ళీ ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. కోవిడ్ వచ్చేసింది, లేకపోతే హెచ్ఐవి నాకు వచ్చేసింది, ఇంకేదో మేజర్ క్యాన్సర్ ఏదైనా ఉందేమో. ముఖ్యంగా ఎలా మారుతుందంటే ఆలోచన, డాక్టర్స్ ఏదైనా మిస్ అవుతున్నారు, లేదా ల్యాబ్ టెస్ట్లో ఇంకా ఏదో మిస్ అవుతున్నాం, ఇంకేవో టెస్టులు చేయించాలి, ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఇంకేదైనా ఒపీనియన్ తీసుకోవాలి అని కంటిన్యూస్గా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళతో ఫ్రీక్వెంట్ రీఅష్యూరెన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. నేను బాగానే ఉన్నా కదా, డాక్టర్ బాగానే చెక్ చేశారు కదా, నిజంగానే రిజల్ట్స్ నార్మల్ వచ్చాయంటావా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో అంటావా అని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకు వాళ్ళు కూడా ప్రాబ్లం ఉందేమో నాకు నేను తెలుసుకుందాం, ఆటోమేటిక్గా మనకున్న గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఆర్టికల్స్ చదవటం, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చిందా, ఏంటి నాకు హెడేక్ ఏమేమి వస్తాయి, నాకేమేమి ఉండుండొచ్చు, లేదా ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తుందా, ఏం జరుగుండొచ్చు. దీంతోపాటు కొత్తగా నా శరీరంలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో, ఓకే ఈరోజు నాకు చెమట ఎక్కువ పెట్టింది, ఏదైనా జరుగుండొచ్చా, మొహం కొంచెం రెడ్గా అయింది, ఏదైనా జరుగుండొచ్చా, మొటిమలు వచ్చినాయి, ఏదైనా జరుగుండొచ్చా. ఇలా కంగారు అనేది పెరిగిపోతూ, కంగారు పెరిగినప్పుడల్లా మామూలుగా మనకి హార్ట్ బీట్ అనేది తెలియదు. కానీ ఎప్పుడైనా కంగారు పెరిగి పానిక్ అటాక్ లా మారితే హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది. తెలిసిన వెంటనే మళ్ళీ అగైన్ ఇంకొక ఆలోచన, హార్ట్లో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందేమోనని. ఇలా రకరకాలుగా హెల్త్ గురించి అవసరానికి మించి ఎక్కువగా ఆలోచనలు పెరిగిపోయి కంటిన్యూస్గా మన టైము, ఎనర్జీ, మనీ అంతా దాని మీదే ఉండడం వలన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది శారీరక ఇబ్బంది కాదు. డాక్టర్ సరిగ్గా చెక్ చేయలేదేమో, నాకేదో ఆందోళన ఉంది, నాకేదో భయం ఉంది, ఖచ్చితంగా సీరియస్ ప్రాబ్లం డిటెక్ట్ అవ్వట్లేదు అన్న ఆలోచనతో లైఫ్ అంతా పోతూ ఉంటే ఖచ్చితంగా అది మానసిక ఇబ్బందిని గుర్తించండి. దీనికి ఎంత ఎర్లీగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అంత మంచి హెల్ప్ ఉంటుంది. థ్యాంక్ యూ.